అక్షర నా లైఫ్లోకి వచ్చాక జరుపుకున్న ఫస్ట్ బర్త్డే పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను రేణు. మనం ఆ పుట్టినరోజు ఫంక్షన్లోనే ఆ అక్షరని ఎత్తుకొని రావాలనుకుంటున్నాం. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావే. ఈ అందం చూసి కదా బాస్ డార్లింగ్ నీ జీవితం నాకు అంకితం చేసేసావు. అవును, నీరజ్ ఏం చేస్తుంది? అవతల బర్త్డే పార్టీకి టైం అవుతుంది, త్వరగా రమ్మని చెప్పు. నీరజ్ రమ్మన్. కీర్తి, వెళ్దామా? శర్వాణి చాలా అదృష్టవంతురాలు నీరజ. చూడు, పాపకు చివరి బర్త్డే చేస్తూ కూడా మనలాంటి కలర్స్ ని పిలవకుండానే మనం పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ అవ్వబోతున్నాం. కీర్తి, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకోకు. నా గెస్ కరెక్ట్ అయితే ఆ శర్వాణి మిమ్మల్ని ఎంట్రన్స్ లోనే తరిమి కొడుతుంది. బోస్ బాబు, ఈ పుట్టినరోజు ఆ శర్వాణి కూతురుది కాదు, నా మనవరాలది. కీర్తి గారు, పదండి వెళ్దాం. నీరజ, పద, ఆలస్యం అవుతుంది. పిల్లిలాగా నువ్వెదురొచ్చావేంటయ్యా మగడా? కీర్తి, నువ్వు నాకిచ్చిన మాట ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు నాకు 5 రోజులు టైం ఇచ్చి నువ్వేమో పేరెంట్ వాళ్ళకి తిరుగుతున్నావా? అబ్బా నీరజ, ఈ కీర్తిని కామెడీ ఆర్టిస్ట్ అనుకుంటున్నాడో లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటున్నాడో ఈ పెద్ద మనిషిని నువ్వైనా అడుగు. రే బోసు, నేను విలన్నని నువ్వైనా చెప్పరా వీడికి? కీర్తి, ఆపుతావా నీ నస? పాపనిస్తావా లేక చస్తావా? నీకిప్పుడు వేరే ఆప్షన్ లేదని ఆ రోజే చెప్పాను. ఊరి నీచాదస్తం తగలయ్యా. ఇప్పుడు వెళ్ళేది ఆ శర్వాణి పాప పుట్టినరోజు ఫంక్షన్ కి. ఆ ఫంక్షన్ అయ్యేలోపు దాని కూతురు నెత్తుకొస్తాను, సరేనా? నీరజ, పద, లేట్ అవుతుంది. శర్వాణి పాప పుట్టినరోజు పార్టీ జరిపిస్తుందా? కీర్తి మీద ఆశలు పెట్టుకుంటే పని అయ్యేలా లేదు. ఎలాగైనా ఆ ఫంక్షన్లో ఆ అక్షరను నేనే ఎత్తుకెళ్ళాలి. రాయ్, ఎక్కడున్నారా?
ఏంటి మనవరాలా? అమ్మ ఎక్కడుంది నాయనమ్మా? నీకేం కావాలో నాతో చెప్పవే. అబ్బా, ఇది ముసలాళ్ళతో చెప్పే విషయం కాదు నాయనమ్మా. మా అమ్మ ఎక్కడుందో ముందు అది చెప్పు. ఒసే మనవరాలా, నన్ను పట్టుకుని ముసల్దానా అంటావా? ఇంకా నయ్యం, ఈ మాట ఎవరైనా విన్నారు కాదు. అదేంటి నాయనమ్మా, నీ జుట్టుకు వేసింది రంగు కాదా? నేను జుట్టుకి రంగు వేయడమేంటే? మరి అమ్మమ్మలు నాయనమ్మలు అంటే ముసలోళ్ళు అయినట్టే కదా. నీకో దండమే. ఇదిగో, మీ అమ్మ బిజీగా ఉంది కానీ నీకేమైనా కావాలంటే లోపల నా పెద్ద కోడలుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఎవరు? సంయుక్త ఆంటీయా? వామ్మో, సంయుక్త ఆంటీ దగ్గరికి నేను వెళ్ళను నాయనమ్మా. ఏంటే, దాని గురించి నీకు తెలిసిపోయిందా? పోనీ నా చిన్న కోడలు వెళ్ళడుగు. అమ్మో, మీనాక్షి ఆంటీ దగ్గరకా? ఇంకేమైనా ఉందా? నన్ను వదిలే నాయనమ్మా, నేను వెళ్ళి మా అమ్మని అడుగుతాను. ఆగవే ఆగు. నువ్వు మాకు పరిచయమై గంట కూడా కాలేదు, అప్పుడే నా కోడళ్ళ భాగవతం మొత్తం నీకు తెలిసిపోయిందా? నీ కోడళ్ళ గురించి కాదు నాయనమ్మా, పాపం యశ్వంత్ అంకుల్ గురించి కూడా తెలిసిపోయింది. ఆంటీలిద్దరూ కలిసి అంకుల్ని కొడుతున్నారు నాయనమ్మా. కొడుతున్నారా? మధ్యలో వెళ్తే నిన్ను కూడా కొట్టేలాగున్నారు. నువ్వు అటువైపు వెళ్ళకున్నాయనమ్మా. చిన్నదానివైనా గంటలో మా జీవితాలు భలే చదివేశావే. ఇంతకీ ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో లోపల? పాపం యశ్వంత్ అంకుల్. బావా, ఇప్పుడు చెప్పు, నీకు దాని చీర నచ్చుండదా లేక నా చీర నచ్చుండదా? యశ్వంత్, నీకు నా చీరే నచ్చిందని దానికి చెప్తావా లేదా? ఒసేయ్, నీ అమ్మ కడుపులు మాడా, నేనేం పాపం చేశానే నన్నిలా హింసిస్తున్నారు? బావా, నీకిప్పుడు ఈ పెద్ద పెళ్ళం చీర నచ్చుండదో లేక ఆ చిన్న పెళ్ళం చీర నచ్చుండదో ఇప్పుడే తెలియాలి. యశ్వంత్, నీకు చిన్న పెళ్ళాం కావాలో పెద్ద పెళ్ళాం కావాలో తేల్చుకున్నాకే బయట బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఒసేయ్ ఒసేయ్, పక్కలో పడుకోబెట్టుకోవాల్సిన మొగుని తీసుకెళ్లి పాడి మీద పడుకోబెట్టేలా ఉన్నారు, నన్ను వదిలేయండి. బావా, నా మాంగల్య బలం బాగా గట్టిదని ఓ జ్యోతిష్కుడు చెప్పుండాడులే గాని నీకిప్పుడు దాని చీర నచ్చుండదా లేక నా చీర నచ్చుండదా? నా దరిద్రం కాకపోతే లోకంలో ఒక్క పెళ్ళాన్ని చేసుకున్నవాడే ఎవడూ సుఖంగా లేడు. నేను ఇద్దరిని చేసుకున్నాను. పెళ్లికి ముందు సూటు బూటు వేసుకుని దర్జాగా తిరిగేవాణ్ణి. ఇప్పుడు చివరికి డ్రాయర్లోకి దిగజారిపోయాను. దేవుడా, నా పెళ్ళాల అరాజకాలకి అంతే లేదా? తీసుకో. ఈ కార ప్యాకెట్లు సెల్ ఫోన్స్ మీ దగ్గరే పెట్టుకోండి. కీర్తిని నమ్ముకొని కూర్చుంటే
అక్కడ నా కూతురు ఎక్కువ కాలం బతకదు. ఆ శర్వాణి ఆ అక్షర పుట్టిందో జరిపిస్తుంది. పార్టీలో ఎప్పుడు ఏ అవకాశం దొరికినా వెంటనే ఈ కారం చల్లి ఆ అక్షరను ఎత్తుకుని రండి. నేను ఎప్పటికప్పుడు మీతో ఫోన్లో టచ్లో ఉంటాను. అలాగే అన్నా. వెళ్ళండి. శర్వాణి, రేణు, చివరికి నువ్వు లేకుండా బర్త్డే పార్టీ చేయాల్సి వస్తుంది. శర్వాణి, డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అర్థం చేసుకో. నేను రాలేకపోయినా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మన అక్షరకు ఉంటాయి. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ నా కోసం పార్టీని అప్సెట్ చేయకు ప్లీజ్. శర్వాణి, మన చైతన్య కూడా అక్కడే ఉన్నాడు కదా. పార్టీ పూర్తవగానే త్వరగా వచ్చేయండి. ఉంటాను. సరే రేణు, మిస్ యూ. జాగ్రత్త. బాయ్. శర్వాణి, పార్టీకి లేట్ అవుతోంది, త్వరగా రావే. అత్తయ్య, పాపం మా రేణుకి హెల్త్ ప్రాబ్లం. తను లేకుండా పార్టీ చేయాల్సి వస్తుంది. సర్లేవే, ఒక్కోసారి ఇలా జరుగుతూనే ఉంటాయి. దీనికే బాధపడితే ఎలా? రా, ఇప్పటికే ఆలస్యమైంది. వదినా, రావద్దునా? ఏందొదినా అట్టా చూస్తా ఉండావు? బాగున్నారా ఆంటీ? నేను బాగానే ఉండాను. అవును, ఈ డెకరేషన్లు, ఈ హడావిడి ఏందొదినా ఇది? మా శర్వాణి కూతురు పుట్టినరోజుదినా. సమయానికి నువ్వు కూడా వచ్చావు. రావద్దునా? ఆగాగొదినా, ఎట్టటా? శర్వాణికి కూతురా? నాకు తెలియకుండా శర్వాణికి పెళ్ళెప్పుడయ్యుండాది? పిల్లలెప్పుడుగానుండాది? అబ్బా, అదంతా పెద్ద కథ. ఫంక్షన్ అయిపోగానే రేపు తీరిగ్గా చెప్తానులే. నువ్వు రావద్దునా? అమ్మా, సారీ అక్షర, నీ ఫ్రెండ్ లక్ష్మి అన్నావే, తనొక్కదాన్ని ఇన్వైట్ చేయలేకపోయాను. అమ్మా, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించి అక్షర? అది అది హాయ్ శర్వాణి. ఏంటి చైతన్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా. చిన్న వర్క్ ఉంటే వెళ్ళొచ్చానా? ఓకే. అవును, ఏంటి ఇంకా లేటు? త్వరగా కేక్ కట్ చేయించు. అవతల వదిన ఒకరితో ఇంట్లో ఉంది శర్వాణి. ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. అమ్మా అక్షర, రేపు మనం కూల్గా మాట్లాడుకుందాం, సరేనా? అత్తయ్యా, అత్తయ్యా. నేను వీళ్ళ అమ్మని చూసి భయపడుతుంటే ఈ అక్షరేమో నన్ను చూసి భయపడుతుంది. ఏంటో ఈ గోల? అమ్మా, ఎలాగైనా ఈ పార్టీ అయ్యేలోపు నేను మా అమ్మకి ఈ చైతన్య అంకుల్ గురించి నిజం చెప్పేయాలి.
చూసారా మూర్తి గారు, మీ మనవరాలి పుట్టినరోజుని ఆ శర్వాణి దాని మేనత్తో కలిసి ఎలా గ్రాండ్ గా జరిపిస్తున్నారో. పాపం అక్షరకి ఇదే చివరి పుట్టినరోజని వాళ్లకు తెలియదు కదా కీర్తి. వీళ్ళ పాపం పండా పొద్దున్న లేచినప్పటి నుండి అశుభం తప్ప శుభం పలకరు. బోసు డార్లింగ్, నువ్వు తల పక్కకు తిప్పి నసగడు ఆపకపోతే ఆ అక్షర గుండెతో పాటు నీ గుండె కూడా సురేంద్ర గడికి ఇచ్చేస్తాను. కీర్తి, నీ మొగుడికి దిమ్మ తిరిగిపోయింది కానీ పద వెళ్దాం. ఇద్దరూ కలిసి రాజ్యాలు వెళ్తున్నారే. అందరూ నీ వంకే చూస్తున్నారు. కాస్త ఎక్స్ప్రెషన్ మార్చి కొంచెం నవ్వు శర్వాణి. ఏ కీర్తి, వెళ్ళవే బయటికి. కీర్తి మా మనిషి శర్వాణి. నా మనవరాలి పుట్టినరోజుకి నీ తరపు వాళ్ళనే కాదు, మా తరపు వాళ్ళను కూడా పిలిచారు. మా మనవరాల్ని ఆశీర్వదించటానికి కీర్తి ఇక్కడికి మాతో పాటు వచ్చింది. సొంత మనవరాలను కూడా బలి చేయడానికి సిద్ధపడుతున్నారు. మీరు అసలు మనుషులేనా? శర్వాణి, ఇంటికొచ్చిన వాడిని అవమానించడం మన సంస్కారం కాదు. అమ్మా కీర్తి, మీరెవరూ నాకు పెద్దగా పరిచయం లేదు. పిలవకుండానే వచ్చినందుకు థ్యాంక్స్. దయచేసి ఈ పార్టీ ఎవరికో ఉండి మా పాపను ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. శభాష్, అయిన మాట చెప్పారు శర్వాణి అత్తగారు. నీరజ, పదండి, పార్టీని తిలకించి పాపని ఆశీర్వదించి ఇక్కడి నుంచి వెళ్దాం. మూర్తి గారు రండి. అత్తయ్య, ఈ కీర్తి పెద్ద జుతులు మారినక్క. పాపను మాత్రం ఒంటరిగా వదలద్దు, జాగ్రత్త.
అది జాగ్రత్తలో ఉన్నా అతి జాగ్రత్తలో ఉన్నా ఈ రోజు అక్షర ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. మీ ప్రిపరేషన్లో మీరుండండి. అలాగే అన్నా. భగవంతుడా, నా పెళ్ళాల కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడితే నన్ను వదిలిపెట్టారు. అల్లుడు, అల్లుడు ఎట్టా ఉండవు అల్లుడు? ఇద్దరు పెళ్ళాలను చేసుకున్న వాడిని పట్టుకుని ఎట్టా ఉండావు అని అడుగుతున్నారు. నేనేం చెప్పేదత్తా? అంతా పెళ్ళాల రాజ్యం. అమ్మా, చైతన్య అంకుల్ ఒక మర్డర్ చేస్తుంటే నేను చూశాను.